అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రవణ్. చాలా రోజులైంది కదా వీడియో చేయక. ఇట్స్ ఓకే. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఇక నుంచి వీడియోస్ అనేది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, చూడండి మన చిన్న పాట్లో ఏ విధంగా పెంచుకున్నామో తోటకూర చాలా బాగా వచ్చింది. ఇంకా రావడానికి చాలా ఉంది కింద. ఇదంతా కట్ చేస్తే అది పెరుగుతుంది కదా. ఓకే, ఈరోజు నేను మీకు తోటకూర పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకేనా, దానికోసం ముందుగా మనం తోటకూర తెంపుకున్నాము. మన షార్ట్స్ అయితే చాలా వరకు చూస్తున్నారండి. షార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం చిన్న పాట్స్లోనే ఏ విధంగా పెంచుతున్నానో చూపిస్తున్నాను. మొత్తం సాయిలేనండి, కోకోపీట అది ఏమీ లేకుండా చూపిస్తున్నాను. అవి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకేనా, ఈ విధంగా మొత్తం తెంపేసుకున్నానండి. తోటకూరతో పులుసు కూడా చేస్తారనే డౌట్ వచ్చిందా? నాకు కూడా వచ్చిందండి. అందుకే ట్రై చేసి మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇలా తెంపుకున్న తర్వాత దీన్ని అయితే ముందుగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఓకే, మీకు లేదు చిన్న తోటకూర అంటే అలానే ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద దాంట్లోకి కొద్దిగా నీళ్ళు పోద్దాం. 250 ml వరకు వాటర్ పోసేయండి. తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసుకున్న తోటకూర వేసేయండి. దీంట్లోకి ఇప్పుడు ఒక టమాటా ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి. 3-4 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా మధ్య కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోండి. మొత్తం ఒకసారి కలబెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. చూడండి, మూత పెట్టి ఒక 5 minutes తర్వాత తీసే కొంచెం ఉడికి ఉంది కదా. దీంట్లోకి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని దాని రసం పిండుకొని వేసుకోండి. చూడండి, ఈ రసం అయితే సరిపోతుంది, వేసేసుకోండి. తరువాత దీంట్లోకి ఇప్పుడు ఉప్పు కారం వేసేయండి. నాకైతే కారం అనేది 2 స్పూన్స్ అయితే ఉప్పు అనేది 1 స్పూన్ పెడతానండి. మీ కారాన్ని తగ్గట్టు ఉప్పు కారాలు అనేది సెట్ చేసేసుకొని పెట్టేసుకోండి. పులుసు కాబట్టి 1 స్పూన్ వేసినా సరిపోతుంది కారం అనేది. మీకు మరీ కారం లేదనుకుంటే 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకోండి. కలబెట్టుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టి కొద్దిసేపు ఉంచేయండి. అంతలోపు మనం పోపు వేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కరివేపాకు రెమ్మ, కొద్దిగా ఉల్లిపాయలు. ఇది ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాక దీంట్లోకి ఒక ఎండుమిర్చి అనేది ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇవి త్వరగా వేగడం కోసం ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపేసుకోండి. మన పోపు అనేది రెడీ అయిపోతుంది. సరేనా, ఇప్పుడు మన పులుసు అనేది ఏడు వరకు వచ్చిందో చూద్దాం. బాగా మసులుతుంది కదండి. ఈ టైంలోనే పోపు అనేది వేసేద్దాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఒక్క 2 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు వాటర్ అంటే మన పులుసు తింటాం కదా, ఆ స్ట్రెచర్లో ఉంటే సరిపోతుందంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా కొత్తిమీర అనేది వేస్తున్నాను. వేసుకొని ఒక్క 1 minute ఉండి
స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీంతో మన తోటకూర పులుసు అనేది రెడీ అయిపోతుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.